నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓజీ అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ రెండు కూడా కంప్లీట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఓజీ ఈ 25వ తారీఖు రిలీజ్ అవ్వడానికి దగ్గరగా ఉంటే తన పార్ట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కంప్లీట్ చేసుకున్న సంగతి తెలుస్తుంది. సో మొత్తానికి సెప్టెంబర్లో రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ కాబోతున్నాయి. సో మంచి హిట్ టాక్తో ఉన్నటువంటి ఒక ఓజీ కావచ్చు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసుకోవడం కావచ్చు, ఎలా చూడాలంటారు? సెప్టెంబర్ నెల చిన్న సినిమా శుభారంభం పలికిందండి. లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా శుభారంభం పలికితే మెగా సినిమా ఏమో చివర్లో. దీనికి అంటే ఈ సెప్టెంబర్ అనేది ఒక కనకవర్షం కురిపించే నెలగా భావిస్తున్నారు అందరూ కూడా. అలాంటిది పవర్ స్టార్ సినిమా ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అది ఈరోజు రిలీజ్ చేయాలట, కానీ ఇంకా లేట్ అయ్యేట్టు ఉంది అని చెప్పి 19వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ అంటున్నారు. సాధారణంగా సినిమా రిలీజ్ ఒక నెల ముందు రిలీజ్ చేస్తారు ట్రైలర్లు కూడా, కానీ అలాంటిది ఇంత లేట్గా రిలీజ్ అవ్వడం అనేది రేర్ అకేషన్ అని చెప్పాల్సి వస్తుంది. కానీ సాధారణంగా ఏదైనా సినిమా ట్రైలర్ కావచ్చు ఇవన్నీ కూడా మినిమం 1 మంత్ బిఫోరే రిలీజ్ చేస్తుంటారు. సో ఓవర్సీస్లో ఒక నెల ముందే బుకింగ్ స్టార్ట్ అయితే అయ్యాయి. సో ఇప్పుడు ఆ బుకింగ్స్ కూడా ఒక రేంజ్లో కలెక్షన్స్ వస్తున్న సంగతి తెలుస్తుంది. సో మొత్తానికి ఎలా చూడాలంటారు? అది రేర్ రికార్డు. నెల రోజుల ముందు బుకింగ్ స్టార్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఆ బుకింగ్స్ పరంగా చూసుకుంటే అదొక మంచి ఫిగర్ అయితే వాళ్ళకి కనిపించింది. అది కూడా సినిమాకి ప్లస్ ప్రమోషన్స్ విషయంలో. ఇంకా ప్రమోషన్స్ స్పీడప్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు దాకా ప్రమోషన్స్ అనేది లేవు. ఇది ఒక పక్కన ఏమో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కంప్లీట్ చేశారంటే ఆయన చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు 2 సినిమాలు ఇట్లా ఫాస్ట్గా చేయడం అనేది దాదాపు ఆయన సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన ఆయన పార్ట్ పూర్తి చేయడం ప్లస్ డబ్బింగ్ పూర్తి చేయడం, ఆ టీం అంతా కలిపి నిన్న ఒక ఫోటో రిలీజ్ చేశారు. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడైనా తెలియదు, కానీ మొత్తానికి ఆయన పార్ట్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న ఇతర నటుల కాంబినేషన్స్ కానీ హీరో అయిపోతే మేజర్ హీరో పార్టీ ఉంటుంది కాబట్టి హీరో అయిపోతే సినిమా అయిపోయినట్టే. ఇతర చిన్న చిన్న టాకీ పార్ట్ షూటింగ్లో అవి కంప్లీట్ చేసుకుంటారు నాకు తెలిసి. చేసుకుని ఇక పోస్ట్ ప్రొడక్షన్స్ ఇక స్టార్ట్ చేస్తారనేది వార్త అయితే వస్తున్నాయి. అది అలా ఉంటే ఓజీ ఏమో రిలీజ్ దగ్గర పడిపోవడం, ట్రైలర్ కోసం ఎదురు చూడటం అనేది జరుగుతుందండి. ట్రైలర్ ఏదైతే ఉందో 1 మంత్ బిఫోరే రిలీజ్ చేయాల్సింది కాస్త కరెక్ట్గా 5 రోజుల ముందు రిలీజ్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? కొంతమంది అయితే అసలుకి ట్రైలర్ లేకుండా రిలీజ్ చేసిన సినిమాలు కూడా కొన్ని ఇటీవల వచ్చినాయి. సో ఇది 1 వీక్ బిఫోర్ రావడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు నిర్మాత దానయ్య గారు చాలా అంతకుముందు ఏ సినిమా చేశారో మనకు తెలుసు. RRR అనే సినిమా చేసిన వ్యక్తి. ఆయన మంచి చాలా హోప్స్తో ఉన్నాడు. సినిమా క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకూడదు అనే దీంతో ఆయన ఉన్నారు. ఈ సినిమాకి పెద్ద హిట్ అనేది బయటకు ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే వీరమల్లి ఎప్పటి నుంచో ఉన్న కదా, ఇది మాత్రం మంచి సబ్జెక్టు, బాగా మంచి గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి ఈ సినిమా మీద హోప్స్ అయితే పెరిగినాయి. కాకపోతే ప్రమోషన్స్ విషయంలో వీరమల్లికి అంత స్పీడ్గా చేసిన ప్రమోషన్స్తో ఇప్పుడు దాకా సినిమా 10 రోజులు రిలీజ్ అనగా ఇంకా ఇంతవరకు స్టార్ట్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్లో కొద్దిగా ఆందోళన అయితే ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ప్రమోషన్ వర్క్ అనేది. అసలు ప్రీ రిలీజ్ ఎప్పుడు, ఈవెంట్ ఎప్పుడు, విజయవాడలో చేస్తారా, అమరావతిలో చేస్తారా, వైజాగ్లో చేస్తారా, తిరుపతిలో చేస్తారా, ఇలాంటి రకరకాల టాక్స్ అయితే ఉన్నాయి. ట్రైలర్ వచ్చిన తర్వాత నుంచే వీళ్ళు చేసేట్టున్నారు. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే వీరమల్లికి ఎక్కువ చేసామో దీన్ని తక్కువ చేద్దామనే ఒపీనియన్తో ఉన్నారా అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అండర్ ప్రమోషన్స్లోనే సినిమా ఉంది. అదండి. అయితే గతంలో మీరు అన్నట్టుగా ఏదైతే హరిహర వీరమల్లకు సంబంధించి పూర్తిగా బాధ్యతలన్నీ కూడా భుజస్కంధాల మీద వేసుకొని సినిమాని నడిపించారని చెప్పుకోవాలి. సో ఆ ఓపెనింగ్స్ వచ్చాయన్నా సరే అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రమోషన్స్ వల్లే. కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా అవసరం లేదు అన్నట్టుగా ఉందా? ఎందుకంటే గతంలో ఏ సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రమోషన్స్లో ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఓన్లీ ఏం రత్నం గారి గురించి మాత్రమే హరిహర వీరమల్ కోసం చేశారు. కానీ దీనిపైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే అండర్ ప్రమోషన్స్ చేస్తున్నారా అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ ప్రమోషన్ చేస్తే ఆ స్థాయిలో సినిమా లేదనుకోండి, అది సినిమా కూడా మైనస్ అవుద్ది. ఎప్పుడు కూడా బజ్ బాగా క్రియేట్ అయిపోతే అది చాలా ప్రమాదం. అది బహుశా గుర్తించినట్టుగా అనిపిస్తుంది వీరమల్ల విషయంలో. వాళ్ళు ఎక్కువ చేయటం వల్ల ఇట్లాంటి ఫలితం వచ్చిందా అనేది గుర్తుపెట్టుకుని మరి అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే టికెట్ల రేట్లు పెంచుతారా లేదా. ఎందుకంటే నిన్నగా మొన్న వచ్చిన మెరాయికి పెద్ద సినిమా అయినా సరే వాళ్ళు పెంచమని చెప్పారు. అది చాలా ప్లస్ అవుతుంది. పెంచడం వల్ల ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అది మనకి చాలా చోట్ల జరిగింది. కాబట్టి మరి ఈసారి ఓజీ విషయంలో ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. సో గతంలో ఏదైతే హరిహర వీరమలకు సంబంధించి ప్రభుత్వ సొమ్ము వాడారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఏదైతే మాజీ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో విజయ్ అనే వాళ్ళు ఆయన కేసు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఓజీ పైన కూడా అలాంటి ఏమైనా జరగబోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సాధారణంగా ఒక సినిమాకి ఇచ్చి ఒక సినిమాకి ఇవ్వకపోవడం జరగదండి. అది ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు అసలు. అప్పుడు వీరమల్ల విషయంలో కూడా అది 10 సినిమాకి ఇస్తున్నారు, వీళ్ళు అడిగితే ఇచ్చేస్తారు.
వీళ్ళు అడగలేదు అనుకోండి ఎవరు, ఈసారి వీళ్ళు అడుగుతారు, నిర్మాత ఇష్టం అది. జనరల్గా ఏంటంటే నిర్మాతగా కోరుకుంటాడు. ఇప్పుడు ఆయన విశ్వప్రసాద్ గారు చెప్పారు, ఆయన నాకు పెంచొద్దు ఇది ఇట్లే రేట్ అని చెప్పారు, మిరాయికి అట్లా ఇచ్చారు వాళ్ళు. అది ప్లస్ అయింది కూడా, మౌత్ టాక్ తొందరగా స్ప్రెడ్ అవుద్ది. రేట్లు పెంచకపోతే మౌత్ టాక్ చాలా అందరూ చూస్తారు, స్ప్రెడ్ అయిపోద్ది. మనం ఇచ్చే డబ్బులకి కంటెంట్ సరైన కంటెంట్ ఉందా లేదా అనేది కూడా చూస్తారు, ఇవన్నీ బ్యాలెన్స్ వేస్తారు. అట్లనే ఇది చూడాలి. ఇది ఈసారి పెంచరేమో అనిపిస్తుంది నాకైతే. సో మొత్తానికి సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ గారు అయితే గుడ్ న్యూస్ చెప్పేశారు, ఉస్తాద్ భగత్ సింగ్ గారు కంప్లీట్ అయిపోయింది. సో 25వ తారీఖున రిలీజ్ కాబోతుంది కాబట్టి పవన్ ఫ్యాన్స్కి ఇది పండగ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం ఇది పండగే. 25వ తారీఖు ఆ పండగ ముందు ఈ ట్రైలర్ అనేది ఒక పండగ, ట్రైలర్ని బట్టి అంచనాలు ఏర్పడతాయి. కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చారు కాబట్టి రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ అయితే ఉంది. అంటే సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. మరి సమ్మర్లోనేమో విశ్వంబర, చిరంజీవి గారి సినిమా విశ్వంబర ఉంది. మరి విశ్వంబరతో పోటీ పడుతుంది, ఎందుకంటే సీజన్లు ఉంటాయి కాబట్టి. ఒక మంచి సీజన్ ఉన్నప్పుడు మళ్ళీ సమ్మర్ సీజన్ ఎంచుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ విశ్వంబరకిను ఉస్తాద్ భగత్ సింగ్కి పోటీ ఏమైనా ఎదురవుతుందా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. అన్నదమ్ములు ఇద్దరు ఒకళ్ళ పోటీ పెట్టుకుంటారా అనే డౌట్ చాలామందికి ఉంది. సో చూద్దాం సార్. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఓజీ మాత్రం ఫుల్ జోష్ మీద ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.